దేశంలో అందరికంటే ధనవంతుడైన ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు. పూరెస్ట్ ముఖ్యమంత్రి అంటే ఏ డబ్బులు లేకుండా ఓన్లీ 15 కోట్లు ఉన్నది వెస్ట్ బెంగాల్ మమతా బెనర్జీ. మన రిచెస్ట్ ముఖ్యమంత్రి గారికి పూరెస్ట్ క్యాండిడేట్గా ఉన్నప్పుడు ఆయన నన్ను కలిశారు. ఇప్పుడు రాష్ట్ర పరిస్థితి ఎట్లా ఉందో ఈ ధనమైన ముఖ్యమంత్రి గారికి తెలియట్లేదు. ఇప్పుడే ఒక బోర్డు చూశాను, సూపర్ 6 సూపర్ ఫిట్ అని. ఈ హోటల్కి ముందునే మెయిన్ రోడ్లో. మరలా అదే ముఖ్యమంత్రి గారు అన్నారు, సూపర్ 6 గురించి ఎవరైనా మాట్లాడితే 4 కోస్తాను అని. చంద్రబాబు నాయుడు గారు మీకేమైంది? ఇంత మంచి మనిషిగా నాకు పరిచయమే మీరు, అంత మంచి అడ్మినిస్ట్రేటర్గా మీకు పేరుందే. జగన్మోహన్ రెడ్డి బ్లూ బుక్ వాడి 52 రోజులు మిమ్మల్ని జైల్లో పెట్టగానే మీరు ఇంత మారిపోతారా? మోదీకి ఇంత సరెండర్ అయిపోతారా? మోడీ మెడ వంచి 788 మంది ఎంపీల మెడలోంచి సుప్రీంకోర్టులో మే 23 ఆగస్టు 1 డైరెక్షన్స్ తీసుకొచ్చి 45 కోట్ల మందికి విలువైన బెట్టింగ్ యాప్లన్నిటినీ బ్యాన్ చేయించానా లేదా? సూర్యకాంత్ గారు లాంటి చీఫ్ జస్టిస్, నెక్స్ట్ ఆయనే సిజే, ఈ దేశానికి రాబట్టి ఈ దేశానికి హోప్ ఉంది. బెట్టింగ్ యాప్లు ద్వారా లక్షల మంది చనిపోయారు, కోట్ల మంది చనిపోతున్నారని అందరికీ తెలుసుండి కూడా ఈ యాప్లు వచ్చి 20 సంవత్సరాలు అయింది. మోదీ గారు ముందున్న కాంగ్రెస్ పార్టీ కానీ 10 సంవత్సరాలు, మోదీ గారు వచ్చిన 11 సంవత్సరాల్లో ఇన్ని వేల లక్షల మంది చనిపోతుండే ఒక్కరికైనా మానవత్వం ఉందా? ఈరోజు కూడా భార్యని చంపేసి భర్త ఒక పోలీస్ స్టేషన్లో సరెండర్ అయిపోయాడు. భార్య ఈ బెట్టింగ్ యాప్లు వాడొద్దు అని. ఇంక ఇవన్నీ సహించలేక నేను ఆనరబుల్ సుప్రీంకోర్టుకి వెళ్ళి మే 23 ఆర్గ్యుమెంట్స్ వాదనలు వినిపించి 195 కేసులు డిస్మిస్ అవుతుంటే ఇది కూడా డిస్మిస్ అవుద్ది అనుకున్నాను. అలాంటిది థ్యాంక్ గాడ్ ఫర్ ద ఆనరబుల్ జస్టిస్ సూర్యకాంత్ జీ బెంచ్. courageously they stood and passed the direction, but the Modi government dare not to file the counter. But what happened? Honorable Justice did not back off. On August 1st again, when I presented the facts how the betting app is ruining crores of lives, immediately said on August 1st, all 29 states, all 11 territories, including ED, TRAI, should be the parties. Google India, Apple India. అలాంటి బెట్టింగ్ యాప్ మీదే 8 లక్షల కోట్ల అవినీతి జరుగుతున్న బెట్టింగ్ యాప్లు బ్యాన్ చేయించేనే మన రాష్ట్రానికి మంచి రోజులు తీసుకురాలేనా ముఖ్యమంత్రి గారు? మీరు లేకపోతే ఈరోజు బీజేపీ గవర్నమెంట్ లేదు. మీ 16 మందిని మీరు విత్డ్రా చేసుకుంటే గవర్నమెంటే కొలాప్స్ అయిపోద్ది. అలాంటిది మీరు వయసులో పెద్దవారు, తెలివితేటల్లో గొప్పవారు, మంచి అడ్మినిస్ట్రేటర్, ఇంత బానిసగా ఎలా మారిపోయారు? బైబిల్లో మాట ఉంది, హూ హ్యాస్ బీవిచ్డ్ యూ. అది తెలుగులో మాంత్రికమా తాంత్రికమా ఎవడు ఏం చేశాడు మీకు అని అపోస్తులుడైన పౌలు గలేషియస్ అడుగుతున్నాడు. హూ హ్యాస్ బీవిచ్డ్ యూ? హౌ యూ కెన్ బికమ్ సో ఫూల్? చంద్రబాబు నాయుడు గారు
ఛీ అని మీరు అనిపించుకుంటారా 100 సంవత్సరాలు? లేదా Thank you for watching the video and please subscribe Virat Media. For more updates, click on the bell icon.